మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మనము నూతన సృష్టి అను అంశమును గూర్చి తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయెను, సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఈ వచనముల భాగంలో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టిగా పిలువబడుచు ఉన్నాడు. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వ్రాయబడి ఉన్నది. అలాగుననే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనములలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అనే మాటలను మనము చూడగలం. ఈ వచనముల భాగంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని వ్రాయబడి ఉన్నది. ఎందుకు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను అనే మాటను చూడగలం. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టిగా పిలువబడుచున్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధియు లేదు అనే మాటను కూడా మనము చూడగలుగుచున్నాం. మరి దేవుడు ఆదాము ద్వారా ఒక సృష్టిని సృష్టించాడు. అదే పాత సృష్టి. మరి వారు దేవునికి విధేయులుగా జీవించారా అనంటే లేదు. వారు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. వారు పాపమునకు లోనైపోయారు. రోమీయులకు రాసిన పత్రికలో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అనే మాటను చూడగలం. మరి దేవుడు ఆదాము ద్వారా సృష్టించినటువంటి మనుషులు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. వారు పాపమునకు లోనైపోయారు. వారు నీతిమంతులుగా లేరు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు అనే మాటను మనం చూడగలం. దేవుని వెదకువాడు ఉన్నాడా అనంటే లేడు. దేవుని వెదకువాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అనే మాటను చూడగలుగుతున్నాం. మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా 2వ సృష్టిని ప్రారంభించాడు. అదే నూతన సృష్టి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించినటువంటి సృష్టి నూతన సృష్టి. అందుకనే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వ్రాయబడి ఉన్నది. ఎవడైనను క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టిగా పిలువబడుచున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. మరి పాతవి గతించిపోయెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను అనే మాటను మనము చూడగలుగుచున్నాం. మరి నూతన సృష్టిగా మార్చబడాలి అనంటే ఏం చేయాలి? నూతన సృష్టిగా మార్చబడాలి అనంటే ఏం చేయాలి? క్రీస్తునందు ఉండాలి అనంటే ఏం చేయాలి అంటే నూతనముగా జన్మించాలి. నూతన జన్మను
జన్మించవలసినటువంటి అవసరత ఉంది. అదే కృత జన్మ. వాక్యం చెబుతుంది కృత జన్మను జన్మించాలి, కృత జన్మను జన్మించాలి. అదే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం. అవును, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని వాక్యము తెలియజేయుచున్నది. ఈ ఆత్మ మూలముగా జన్మించిన వారు దేవుని వలన పుట్టినవారు. ఆత్మ మూలముగా జన్మించిన వారు దేవుని మూలంగా పుట్టినవారు. వారు రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆత్మ మూలముగా జన్మించిన వారు దేవుని వలన పుట్టినవారు. అవును, నూతనముగా జన్మించిన వారు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. వీరు దేవుని మూలముగా పుట్టినవారు. అవును, ఈ నూతన జన్మ యేసుక్రీస్తునందు సువార్త ద్వారా మనము కనబడుచు ఉన్నాం. సువార్త ద్వారా కనబడుచు ఉన్నాం. మనము నూతనముగా జన్మిస్తూ ఉన్నాం. అది ఏ విధంగా జరుగుతుంది? నూతనంగా మనం ఏ విధంగా జన్మిస్తూ ఉన్నాము అని మనం పరిశీలన చేసినట్లయితే, సువార్తను వింటూ ఉన్నాం. సువార్త క్రీస్తును గూర్చినటువంటి వార్త, దేవుని కుమారుడైన యేసు క్రీస్తును గూర్చినటువంటి వార్తను వింటూ ఉన్నాం. క్రీస్తును గూర్చిన వార్తను విని యేసు దేవుని కుమారుడని విశ్వసించి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుని, దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపెను అని మన హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. ఈ విధముగా నూతనముగా జన్మిస్తాం. అప్పుడు మనము పాపం విషయమై చనిపోతాము. మరి నూతనముగా జన్మించినటువంటి వారు పాపం విషయమై చనిపోవాలి. క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి. దానికై మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై యేసుక్రీస్తుతో కూడా పాతిపెట్టబడుచు ఉన్నాము. మనమిక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయుచు ఉన్నాము. నూతనముగా జన్మించువారు నూతనముగా జన్మించువారు మరి క్రీస్తుతో కూడా చనిపోవాలి. క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుము అని నమ్ముచున్నాము. మరి మృతులలో నుండి లేచినటువంటి క్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. ప్రియులారా, మరి అలాగుననే యేసుక్రీస్తు చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మరి కొత్తగా జన్మించినటువంటి మనము
నూతనముగా జన్మించినటువంటి మనము పాపము విషయమై మృతులముగా ఉండి దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులముగా ఎంచుకునేవారు. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవముగా ఎంచుకునేవారము. దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనటువంటి మన శరీరమందు పాపమును ఏలనీయకూడదు. మన అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకూడదు. అయితే మృతులలో నుండి సజీవులము అని అనుకుని మనలను మనమే దేవునికి అప్పగించుకోవాలి. మన అవయవములను నీతి సాధనముగా దేవునికి అప్పగించాలి. అవును, మరి క్రీస్తును గూర్చినటువంటి వార్త విని విశ్వసించి యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్తను విని యేసుక్రీస్తును గూర్చిన మరణ సమాధి పునరుద్ధానములను గూర్చి విని శిలువ మరణ పునరుద్ధానమును గూర్చి విని ఆయనను విశ్వసించి మరి మారు మనసు నుండి పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందుచు మరి మనము నూతన సృష్టిగా మార్చబడుచు ఉన్నాం. మరి క్రొత్తగా జన్మిస్తూ ఉన్నాం. మరి క్రొత్తగా జన్మించాలంటే ఆత్మమూలమైన జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి అనంటే ఆత్మమూలమైన క్రొత్త జన్మ జన్మించాలి. ఆత్మమూలమైన జన్మించాలి. మరి ఈ జన్మ ఏ విధముగా జన్మించాలి? ఆత్మమూలమైన జన్మ ఏ విధముగా మనము జన్మించగలము అనంటే క్రీస్తును గూర్చినటువంటి మాటను వినాలి. ఎవరిని గూర్చినటువంటి మాట వినడం వలన మనకు విశ్వాసం కలుగుతుంది అనంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి మాటను వినుట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనే మాటను మనము చూడగలం. విశ్వాసము కలగాలి అనంటే వినాలి. ఆ వినే మాట ఎవరిని గూర్చిన మాట అయి ఉండాలి అనంటే యేసుక్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. యేసుక్రీస్తును గూర్చినటువంటి మాటను వినుట వలన విశ్వాసము కలుగును. యేసును గూర్చిన మాట విని యేసును మనం ఏమని ఒప్పుకోవాలి? యేసును గూర్చినటువంటి మాట, యేసును గూర్చిన సువార్త మనకు ఏమి తెలియజేస్తుంది అనంటే యేసుక్రీస్తు ప్రభువు అని తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము యేసును మన నోటితో ఒప్పుకోవాలి. మనం ఏమని ఒప్పుకోవాలి? దేవుడు యేసుక్రీస్తును ఎక్కడి నుండి లేపాడు అని మన హృదయమందు విశ్వసించాలి అంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలలో యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా అనే మాటను మనం చూడగలం. యేసుని మనం ప్రభువు అని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను అని హృదయమందు విశ్వసించాలి. అదే మాటలు మనం ఇక్కడ చూడగలం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను, యేసుక్రీస్తును లేపెను. మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినది ఎవరు? దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అనే మాటను చూడగలుగుతున్నాము.
నోటితో ఒప్పుకొనవలసిన మాట ఏమిటి అని అంటే యేసు ప్రభువు, యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. మరి హృదయంలో ఏమని విశ్వసించాలి అనంటే దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను అని విశ్వసించాలి. దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపెను అని విశ్వసించాలి. మరి పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామమున బాప్తిస్మమును పొందక మునుపు ఏ మనస్సును పొందాలి? యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్తను విని, యేసుక్రీస్తును గూర్చినటువంటి క్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానములను గూర్చి విని మనం చేయవలసింది ఏమిటి అంటే మారు మనసు పొందాలి. మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37-38 వచనములలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మరి పెంతెకోస్తు పండుగ దినమున యెరూషలేములో పరిశుద్ధాత్మను పొందుకొనిన అపోస్తలులలో ఒకరైన పేతురు గారు అక్కడి జనాంగమునకు క్రీస్తును గూర్చి ప్రకటించినప్పుడు వారు విన్నారు. ఆ మాటను విని హృదయంలో నొచ్చుకున్నారు. క్రీస్తును గూర్చినటువంటి మాటను విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలులను అడిగినప్పుడు పేతురు గారు, మీరు మారు మనసు పొంది, ఇక్కడ యేసుక్రీస్తును గూర్చినటువంటి మాటను విని మారు మనసు పొందాలి. అప్పుడు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటాం. క్రొత్తగా జన్మిస్తూ ఉన్నాం. నూతన జన్మను జన్మిస్తూ ఉన్నాం. క్రొత్త జన్మ, నూతన జన్మ అనేది ఆత్మ మూలమైన జన్మ. ఇది అక్షయ బీజము నుండి పుట్టింపబడుట. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అనే మాటలను మనము చూడగలం. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము యేసుక్రీస్తుతో మాట్లాడినటువంటి సందర్భంలోనిది. నేను దేవుని రాజ్యమునకు వారసుడును కావాలనంటే ఏం చేయాలి అని నికోదేము యేసుక్రీస్తును అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సమాధానము, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించినట్లయితే వాడు దేవుని రాజ్యమును చూడగలడు. క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేడు అనే మాటను చెప్పాడు. అలాగనే మరి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ
దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అనే మాటను వివరంగా చెబుతూ ఉన్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి? నూతనము నూతనముగా నూతనముగా జన్మించటము అనంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం. ఈ జన్మ మరి ఆత్మ మూలమైన జన్మ. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ, శరీర మూలముగా జన్మించినది శరీరము అని మనం చూడగలుగుతున్నాం. మరి యోహాను రాసినటువంటి సువార్త భాగంలో 1వ అధ్యాయము 12, 13 వచనంలో వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు అనే మాట మనం చూడగలుగుతున్నాం. మరి నూతనముగా మరి క్రొత్తగా జన్మించినటువంటి వారు దేవుని మూలమున పుట్టినటువంటి వారు. నూతనముగా జన్మించినటువంటి వారు, క్రొత్తగా జన్మించినటువంటి వారు దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. మరి వారు రక్తం వలన పుట్టినటువంటి వారు కాదు, శరీరేచ్ఛల వలన పుట్టినటువంటి వారు కాదు, మనుషేచ్ఛ వలన పుట్టినటువంటి వారు కారు. క్రొత్త జన్మ, నూతన జన్మ జన్మించాలి. అప్పుడే క్రీస్తునందు ఉండి నూతన సృష్టిగా పిలువబడతాం. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అనే మాట మనం చూడగలుగుతున్నాం. క్రొత్తగా జన్మించడం అంటే వాక్య మూలముగా మరి పుట్టింపబడడం, వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడడం, దేవుని మూలముగా పుట్టింపబడడం, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడమే నూతనముగా జన్మించటము, క్రొత్తగా జన్మించటము. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెను అని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘమునకు రాస్తూ క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అనే మాటను రాస్తూ ఉన్నాడు. మరి క్రీస్తునందు ఉన్నటువంటి వారు, నూతన సృష్టిగా పిలువబడుచున్నటువంటి వారు ఏ విధముగా కనబడినటువంటి వారు, ఏ విధముగా పుట్టినటువంటి వారు అనంటే సువార్త ద్వారా కనబడినటువంటి వారు యేసుక్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడుచున్నటువంటి వారు. అలాగుననే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను అనే మాటను చూడగలం. దేవుడు మనలను ఏ విధంగా కన్నాడో ఈ వాక్యం తెలియజేస్తుంది. సత్యవాక్యము వలన దేవుడు మనలను కన్నాడు. ఇది తన సంకల్ప ప్రకారము జరిగేటువంటిది. సత్యవాక్యము వలన మనము కనబడడం అనేది దేవుని సంకల్పము ప్రకారము జరిగేటువంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అనే మాట మనము చూడగలము. ఇక్కడ యేసుక్రీస్తు సంఘమును ప్రేమించి ఏం చేశాడు?
అనంటే ఇక్కడ వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి అనే మాటను చూడగలుగుతున్నాం. వాక్యముతో ఉదక స్నానము చేత సంఘమును మరి పవిత్రపరుస్తూ ఉన్నాడు. తన ఎదుట ఎందుకు పవిత్రపరుస్తూ ఉన్నాడు? వాక్యముతో ఉదక స్నానము చేత అనంటే తన ఎదుట మరి ఆ సంఘమును నిలువబెట్టుకొనవలెనని. ఏ విధంగా అనంటే అది కలంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనను లేక, అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గలది గాను ఆ సంఘమును తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరుస్తూ ఉన్నాడు అనే మాటను మనము చూడగలుగుతున్నాం. ఆ సంఘమును పరిశుద్ధపరచడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ మనం ఏ మాటను చూడగలము? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి అనే మాటను మనము చూడగలుగుతున్నాం. క్రీస్తునందు ఉన్నటువంటి వారు నూతన సృష్టిగా పిలువబడుచున్నారు. మరి క్రీస్తునందు క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడుచున్నటువంటి వారు వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచబడినటువంటి వారు అనే మాటను మనము గ్రహించాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అనే మాటలను మనం చూడగలం. మనం పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. దేవుడు మనల్ని రక్షించాడు. మనం ఇక్కడ నూతనముగా జన్మిస్తూ ఉన్నాం, క్రొత్తగా జన్మించి క్రీస్తులో ఉండి నూతన సృష్టిగా పిలువబడుచున్నాం. మరి క్రీస్తునందు ఉన్నటువంటి మనకు ఏ శిక్షా విధి అయినను ఉన్నదా అనంటే ఏ శిక్షా విధియునూ లేదు అని వాక్యం చెబుతోంది. క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెబుతోంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అనే మాటను మనం చూడగలుగుతున్నాం. మరి క్రొత్తగా జన్మించాలి అనంటే, నూతనముగా జన్మించాలి అనంటే సత్యవాక్యమును వినాలి. ఇదే రక్షణ సువార్తను వినాలి. ఈ రక్షణ సువార్తను వినడం మూలముగా మనకేం కలుగుతుంది అనంటే విశ్వాసము కలుగుతుంది. ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. మనము వినేటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి మాట మనలో కార్యసిద్ధి కలుగజేస్తూ ఉంది. మరి ఇక్కడ క్రొత్తగా జన్మించాలి. క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడాలి అనంటే క్రొత్తగా జన్మించాలి అనంటే వాక్యము చేత కనబడాలి అనంటే దేవుని మూలముగా పుట్టింపబడాలి అనంటే ఇక్కడ యేసుక్రీస్తును గూర్చినటువంటి
మాటను విని మరి ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుచు ఉన్నాం. ఇక్కడ బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అనే విషయంను మనము పరిశీలన చేయాలి. బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అనంటే ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు చూసినట్లయితే, అలాగైతే ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవింతుము అనే మాట మనం చూడగలుగుతున్నాం. మరి బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అనంటే మనము పాపం విషయమై చనిపోవచ్చున్నాం. మనం పాపం విషయమై చనిపోవచ్చున్నాం. ఇక పాపము ఎలా ఇక మనము పాపములో జీవించకూడదు. మనం ఇక పాపంలో జీవించకూడదు. పాపం విషయమై చనిపోయినటువంటి మనము పాపంలో జీవించకూడదు. మనం పాపంలో ఇక మీదట జీవించకూడదు. మరి బాప్తిస్మంలో ఇంకా ఏం జరుగుతుంది అంటే మనము మొదటిగా పాపం విషయమై చనిపోవచ్చు ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే బాప్తిస్మంలో క్రీస్తు మరణంలో పాలు పొందుచు ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమి అని మీరు ఎరుగరా అనే మాటను మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందేటువంటి మనము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుచు ఉన్నాం. యేసుక్రీస్తు మరణంలోనికి బాప్తిస్మము పొందుచు ఉన్నాం. ఇంకా బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అంటే బాప్తిస్మంలో నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుచు ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ బాప్తిస్మంలో యేసుక్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడుచు ఉన్నాము. ఇంకా బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అనంటే బాప్తిస్మంలో క్రీస్తు పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉంటూ ఉన్నాం. క్రీస్తుతో మనము ఐక్యము గలవారమై ఉంటూ ఉన్నాం. ఏ విషయంలో అనంటే క్రీస్తు పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు మొదటి పునరుద్ధానంలో మనము క్రీస్తు పొందినటువంటి పునరుద్ధానంలో మనము పాలివారమవుచు ఉన్నాం. క్రీస్తు పునరుద్ధానంలో పాలివారమగు మన మీద రెండో మరణమునకు అధికారం ఉన్నదా అనంటే వాక్యం చెబుతుంది, రెండో మరణమునకు అధికారము లేదు. మొదటి పునరుద్ధానంలో పాలివారమవుచు ఉన్నాము. ఇక్కడ వాక్యం చెబుతోంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో, మనము ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై యుందుము అనే మాటను మనం చూడగలుగుతున్నాం. అలాగనే బాప్తిస్మంలో ఇంకా ఏం జరుగుతుంది అనంటే మన ప్రాచీన స్వభావమును క్రీస్తుతో కూడా సిలువ వేయుచున్నాం. ప్రాచీన స్వభావమును క్రీస్తుతో సిలువ వేయుచున్నాం. పాతవి గతించెను అనే మాట మనం చూడగలుగుతున్నాం. ఇదిగో క్రొత్తవాయను. మనము క్రీస్తుతో కూడా మన ప్రాచీన స్వభావమును, మన పాప స్వభావమును యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయుచు ఉన్నాం. మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అనే మాట మనం చూడగలుగుతున్నాం.
మన పాప స్వభావము నిరర్ధకమవ్వాలి. మన పాప శరీరము నిరర్ధకమవ్వాలి. మనమికను పాపమునకు దాసులము కాకూడదు. మనం పాపమునకు దాసులము కాదు. పాపమునకు మనము దాసులము కాదు. మన ప్రాచీన స్వభావమును క్రీస్తుతో కూడా ఏం చేయాలంటే సిలువ వేయాలి. క్రీస్తుతో కూడా సిలువ వేయాలి. ఇది బాప్తిస్మంలో జరిగేటువంటి ప్రక్రియ. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను అనే మాట మనము చూడగలుగుతున్నాం. మరి పౌలు గారు గలతీయులకు రాస్తూ ఈ విధంగా చెబుతూ ఉన్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక్కడ బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాం. మన ప్రాచీన స్వభావమును క్రీస్తుతో కూడా సిలువ వేయుచున్నాం. ఇక్కడ ఇంకా ఏమంటున్నాడు, ఇకను జీవించేవాడును నేను కాను. మరి మనలో ఎవరిని జీవింపచేయాలి? మనలో ఎవరు జీవించాలి అనంటే క్రీస్తు జీవించాలి. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ఎవరి కొరకు, దేని వలన జీవించుచున్నానని చెబుతూ ఉన్నాడు పౌలు గారు అనంటే, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అనే మాట మనము చూడగలుగుచున్నాం. ప్రతి క్రైస్తవుడు నూతనముగా జన్మించినటువంటి, క్రొత్తగా జన్మించినటువంటి ప్రతి వాడు, క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడుచున్నటువంటి ప్రతి ఒక్కడు చెప్పవలసినటువంటి మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని ప్రతి క్రైస్తవుడు చెప్పాలి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అనే మాటను చూడగలుగుచున్నాం. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేయాలి? క్రీస్తు యేసు సంబంధులు ఏం చేయాలి అంటే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయాలి. శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయాలి. అప్పుడు మనము క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడగలము. క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధిను లేదు అనే మాట మన యందు నెరవేర్చబడుతుంది. అలాగనే ప్రియులారా, మరి బాప్తిస్మంలో ఇంకా ఏం జరుగుతుంది అనంటే, బాప్తిస్మంలో మనము పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవముగాను మనము మరి అగుచు ఉన్నాం. యేసుక్రీస్తునందు సజీవులము మనం. మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు చూసినట్లయితే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచు ఉన్నాము. ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. మరి ఇక్కడ మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదు అని ఎరిగిన వారు మనం. మరి మృతులలో నుండి లేచినటువంటి క్రీస్తు మరణమును లేకుండా చేశాడు. దేనికి కలిగే మరణం లేకుండా చేశాడు అనంటే, ఆత్మకు కలిగే మరణము లేకుండా చేశాడు.
అంతము లేని ఆత్మకు మరి మరణము లేకుండా చేశాడు. ఆ మరణమును, ఆత్మకు కలిగేటువంటి మరణమును నిరర్ధకం చేసి అక్షయతను, జీవమును వెలుగులోనికి తెచ్చాడు. యేసుక్రీస్తు మరి మృతులలో నుండి లేచుట వలన మరణమును నిరర్ధకం చేసి జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. మరి మరణమునకు యేసుక్రీస్తు మీద ప్రభుత్వం ఉన్నదా, అధికారం ఉన్నదా అని అంటే లేదు. మరి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. మరి యేసుక్రీస్తు మరణంలోనికి, యేసుక్రీస్తు పునరుద్ధానంలోనికి మరి పాలు పొందు మనము మరి యేసుక్రీస్తుతో కూడా జీవించుదుము అని నమ్ముచున్నాం. యేసుక్రీస్తుతో కూడా జీవించుదుము అని నమ్ముచున్నాం. మరి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనంలో అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. మనము క్రీస్తులో నుండి నూతన సృష్టిగా పిలువబడుచున్నటువంటి మనము సజీవులముగా యేసు క్రీస్తునందు దేవుని విషయమై సజీవులముగా ఎంచుకోవాలి. సజీవులము మనం యేసుక్రీస్తు నందు ఉండి దేవుని విషయమై సజీవులము. శరీరాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అనే మాట మనం చూడగలుగుతాం. మనలో పాపమును ఏలనీయకూడదు. మనం పాపమును ఏలనీయకూడదు. మన శరీరమందు పాపమును ఏలనీయకూడదు. మనలో ఆ శరీరంలో ఏం కలుగుతాయి అంటే దురాశలు. అందుకనే యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ మరి దురాశలతోనూ మరి సిలువ వేయాలి. క్రైస్తవుడు శరీరమును దాని ఇచ్చలతోనూ మరి దురాశలతోనూ ఏం చేయాలని అంటే సిలువ వేయాలి. అప్పుడే క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడగలము. మరి అలాగనే బాప్తిస్మంలో ఇంకా ఏం జరుగుతుంది అని అంటే పాపం విషయంలో చనిపోయిన మన అవయవములను దుర్నీతి సాధనముగా మనము దేనికి అప్పగింపకూడదు అని అంటే పాపమునకు అప్పగింపకూడదు. మన అవయవములను దేనికి సాధనములుగా అప్పగించాలని అంటే నీతికి సాధనములుగా అప్పగించాలి. ఇక మనము పాపమునకు దాసులము కాదు. మనం మరి దేనికి దాసులము అని అంటే నీతికి దాసులము. మనం పాపమునకు దాసులము కాదు కానీ నీతికి దాసులము. మరి చూడండి ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఒకప్పుడు పాపమునకు దాసులము, మనము మృతులముగా ఉన్నాము. అయితే మరి ఇక్కడ బాప్తిస్మములో ఏం జరుగుతుంది అని అంటే నూతనముగా జన్మిస్తూ ఉన్నాం, క్రొత్తగా జన్మిస్తూ ఉన్నాం. మనము పాపం నుండి విమోచింపబడుచు ఉన్నాము, నీతికి దాసులమవుచు ఉన్నాం. మరి మనము పాపమునకు మన అవయవములను సాధనములుగా అప్పగించకూడదు. మరి మన అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించాలి. ఇంకా బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? మరి క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడేటువంటి వాడు క్రొత్తగా జన్మించాలి అని మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ క్రొత్తగా జన్మించడం అంటే బాప్తిస్మము పొందుచున్నాం. బాప్తిస్మము పొందుటయే. ఇక్కడ బాప్తిస్మంలో ఏం జరుగుతుంది అని అంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం, ఈ 2 వచనంలో పరిశీలన చేసినట్లయితే మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అనే మాటను మనం చూడగలుగుతున్నాం. మనకు ఇక్కడ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడిన వారై
పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అనే మాటను చూడగలుగుతున్నాం. పాపమునకు దాసులై ఉంటి పాపమునకు ఒకప్పుడు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు ఉపదేశ క్రమమునకు అప్పగింపబడ్డాము, నీతికి దాసులమవుచు ఉన్నాం. పాపం నుండి విమోచింపబడుచు ఉన్నాము, నీతికి దాసులమవుచు ఉన్నాం. ఇది బాప్తిస్మంలో జరిగే ప్రక్రియ. మరి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు పరిశీలన చేసినట్లయితే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఇంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణము. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడ్డాము, దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలగాలి. మరి దాని ఫలం ఏమిటి? దాని అంతం ఏమిటి అని అంటే నిత్య జీవము అని వ్రాయబడి ఉంది. పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుచుంది. ఈ పరిశుద్ధతకు మరి పరిశుద్ధత కలుగుచుంది. ఇదే మన ఫలము, మనకు కలిగేటువంటి ఫలం. దాని అంతం ఏమిటి అని అంటే నిత్య జీవము. దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవము మనము పొందుకొనుచున్నాం. మరి బాప్తిస్మం వలన మనము ఎవరిని ధరించుకుంటూ ఉన్నాము? బాప్తిస్మం వలన మనం ఎవరిని ధరించుకుంటూ ఉన్నాము అని అంటే క్రీస్తును ధరించుకుంటూ ఉన్నాం. మనం క్రీస్తును ధరించుకుంటూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అనే మాట మనం చూడగలుగుతున్నాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుట అంటే క్రీస్తును ధరించుకొనుట. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుచూ ఉన్నాం, నూతనముగా జన్మిస్తూ ఉన్నాం, క్రొత్తగా జన్మిస్తూ ఉన్నాం అంటే క్రీస్తును ధరించుకొనుచూ ఉన్నాం. మనలో ఎవరు జీవించాలి అనంటే క్రీస్తు జీవించాలి. అప్పుడు మనము నూతన సృష్టిగా పిలువబడతాం. మనము నూతన సృష్టిగా పిలువబడాలి అని అంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి శిలువ మరణ సమాధి పునరుద్ధానమును గూర్చినటువంటి వార్తను విని మరి మారు మనసు నొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుకునటం వలన మనము పరిశుద్ధాత్మ అను వరమును పొందుచు ఉన్నాం. ఈ విధముగా ఏమవుతూ ఉన్నామనంటే దేవుని మూలముగా కనబడుచు ఉన్నాం. మనం దేవుని మూలంగా పుట్టిన వారముగా ఉంటూ ఉన్నాం. మరి అలాగనే రోమిలకు రాసిన పత్రిక మరలా చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం 1-2 వచనంలో ఏమనుంది? మనం బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? పాపం విషయమై చనిపోతూ ఉన్నాం. మనం పాపం విషయమై చనిపోవాలి. పాపము ఇక మనలో నివసింపకూడదు. పాపమును మన అవయవములలో నివసింపనీయకూడదు. ఇక్కడ అలాగైతే ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదటి ఎలాగూ దానిలో జీవింతుము. ఇక మనము పాపములో జీవించకూడదు. ఇక పాపంలో మనము జీవించకూడదు. ఎందుకనంటే పాపం విషయమై మనము చనిపోయాము. ఇక పాపం విషయమై జీవించకూడదు. పాపంలో మనము జీవించకూడదు. మరి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అనే మాటను చూడవచ్చు. మన శరీరమందు పాపమును ఏలనీయకూడదు. ఎందుకనంటే మనము పాపం విషయమై చనిపోయాము. మరి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అని మనం చూడగలుగుతాము. మనము మునుపు పాపమునకు దాసులముగా ఉన్నాము. మన అవయవములను పాపమునకు సాధనములుగా అప్పగించాము. ఇప్పుడైతే దేవునికి అప్పగించాలి.
నీతికి సాధనములుగా మన అవయవములను దేవునికి అప్పగించాలి పిల్లరా. అలాగనే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చూసినట్లయితే, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగరా అనే మాట మనం చూడగలుగుతున్నాం. చావు నిమిత్తమైతే పాపానికి అప్పగించుకోండి, చావు నిమిత్తమైతే పాపానికి అప్పగించుకోండి. మరి నీతి నిమిత్తమైతే విధేయతకే కానీ నీతి నిమిత్తము విధేయతకే. మీరు దేనికి దాసులు అవుతారు? నీతికి దాసులా, పాపమునకు దాసులా? పాపమునకు దాసులైతే మీరు మరణంలో ఉన్నట్లు, మీరు నీతికి దాసులైతే నిత్య జీవమును పొందుకుంటారు. క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడి మరి నిత్య జీవమును పొందుకుంటారు. అదే మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. విమోచింపబడినటువంటి వారు పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులమయ్యాం, నీతికి దాసులము అయ్యాం. అలాగనే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అనే మాటను చూడగలుగుతున్నాం. పాపమునకు దాసులుగా కాదు, మనం పాపమునకు దాసులము కాదు. మన అవయవములను పాపమునకు సాధనములుగా మరి అప్పగించకూడదు. మరి దేనికి అప్పగించాలంటే నీతికి, దేవునికి నీతి సాధనములుగా మన అవయవములను అప్పగించాలి. అదే మాటను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నీతికి దాసులుగా మన అవయవములను అప్పగించాలి. ఎందుకనంటే పరిశుద్ధత కలగడానికి ఇక్కడ 19వ వచనంలో, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో, ఇది వరకు క్రీస్తులోనికి రాకమునుపు ఎలాగో అప్పగించుతురో మీ అవయవములను దాసులుగా అప్పగించారు. దేనికి అనంటే అపవిత్రతకు అక్రమమునకు. మరి ఇప్పుడు ఏం చేయాలి అనంటే క్రీస్తులోనికి వచ్చి క్రీస్తునందు ఉండి నూతన సృష్టిగా పిలువబడుచున్నటువంటి నీవు పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించాలి. నీతికి దాసులుగా మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అనే మాట మనం చూడగలుగుతున్నాం. మరి ఈ విధంగా బాప్తిస్మంలో పాపం విషయమై మనము ఏమవుచున్నామనంటే చనిపోవచ్చున్నాం. బాప్తిస్మంలో మన ప్రాచీన స్వభావమును క్రీస్తుతో కూడా సిలువ వేయచ్చు ఉన్నాం. మరి బాప్తిస్మంలో నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు క్రీస్తుతో కూడా పాతిపెట్టబడుచు ఉన్నాం. మనం క్రీస్తుతో కూడా పాతిపెట్టబడుచు ఉన్నాం. మరి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడువారు ఏం చేయాలి అనంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. సమర్పించుకోవాలి. ఈ లోక మర్యాదను అనుసరించాలా అనంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును నయ్యున్న దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అనే మాటను చూడగలుగుతున్నాం. మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. మరి ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నయదలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను.
ప్రాచీన స్వభావమును మనము సిలువ వేయించి ఉన్నాం. క్రీస్తుతో కూడా మనము సిలువ వేయించి ఉన్నాం. మన అవయములను నీతికి మనము నీతికి దాసులుగా అప్పగించుచున్నాం. మన అవయములను మరి దేవునికి అప్పగించాలి. మన అవయములను దేవునికి అప్పగించాలి. నీతికి సాధనములుగా దేవునికి మనము అప్పగించాలి. అప్పుడు మనము క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడగలం. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయము 17-18 వచనంలో ఏమని రాయబడి ఉంది? ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలన నైనవి. దేవుడు ఏం చేస్తున్నాడు? మనలను క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరుచుకుంది. దేవుడు ఏం చేస్తున్నాడు? తనతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. ఎవరి ద్వారా అనంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. మనం క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడుచు ఉన్నాం. మరి క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు అనే మాటను మనం చూడగలుగుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధిను లేదు. ఎందుకు లేదు అనంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము ద్వారా నడిపింపబడాలి క్రైస్తవుడు. క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడువాడు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును అనుసరించి జీవించాలి. అప్పుడు పాప మరణముల నియమం నుండి మనం విడిపింపబడతాం. పాప మరణముల నియమము నుండి మనం విడిపింపబడాలి అంటే ఆత్మ యొక్క నియమమును అనుసరించి నడుచుకోవాలి. అది యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, వాక్యము. అపోస్తలుల కార్యం నుండి ప్రకటన గ్రంథం వరకు నేటి కాలంలో ప్రపంచంలో జీవించున్నటువంటి వారికి మరి తీర్పు తీర్చేది అయి ఉన్నది. అది మనకు ఇవ్వబడినటువంటి భూమి మీద జీవించున్నటువంటి వారికి ఇప్పటి కాలంలో చట్టముగా ఉన్నది. దానిని అనుసరించి జీవిస్తే పాప మరణముల నియమం నుండి విడిపింపబడతాము. ఇక్కడ చెప్పిన వాక్యం చెప్తుంది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ఏ విధంగా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తం ఏం చేశాడు? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు, యేసుక్రీస్తు శరీరమందు మన పాపములకు శిక్ష విధించాడు. మరి ఈ విధంగా క్రీస్తును గూర్చినటువంటి శిలువ, మరణ, సమాధి, పునరుద్ధానములను గూర్చి విని మరి మారు మనసు నుండి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది మరి పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నట్టే మరి క్రొత్తగా జన్మించుట, నూతనముగా జన్మించుట, ఆత్మ మూలముగా జన్మించుట. వారు ఎవరి వలన పుట్టినవారు అనంటే దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. దేవుని మూలముగా పుట్టినటువంటి వారు. రక్తము వలనైనను, మనసేచ్ఛ వలనైనను, మరి శరీరేచ్ఛ వలనైనను పుట్టినటువంటి వారు కారు. వాక్యం వలన పుట్టినటువంటి వారు, ఆత్మ మూలముగా జన్మించినటువంటి వారు క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడుచు ఉన్నారు. ఇక్కడ మరి ఒక మాటను చూడగా ఏంటి అనంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చూసినట్లయితే, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు
కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అనే మాట మనం చూడగలుగుతున్నాం. మరి క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడేటువంటి వాడు శరీరంను అనుసరించి నడుచుకోకూడదు, ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. మరి ఇటు మాటలను విన్నటువంటి మనము శరీరమును అనుసరింపక మరి పాపమునకు మన అవయవములను అప్పగించక, సాధనములుగా అప్పగించక, క్రీస్తునందుండి నూతన సృష్టిగా పిలువబడి దేవునికి మన అవయవములను నీతికి సాధనములుగా అప్పగించి పరిశుద్ధతను పొంది దాని ఫలమైనటువంటి, దాని అంతమైనటువంటి నిత్యజీవమును పొందుకునేటువంటి భాగ్యమును మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించునుగాక. అందరికీ వందనములు. మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు.